హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. ఏంటి ఈవిడ అసలే ఎండ మండిపోతుంటే పూరి వీడియో పెడుతుంది ఏంటి అని అనుకుంటున్నారా? కానీ ఏం చేద్దామండి, ప్రతిరోజు ఏదో ఒక వెరైటీ తినాలనిపిస్తుంది కదా మనకి. పూరి అయినా, దోశ అయినా, ఇడ్లీ అయినా, వడ అయినా, పెసరట్టు అయినా, ఉప్మా అయినా, ఇలా మనకి ఏదైనా తినాలనిపిస్తుందిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అలాంటప్పుడు చేసుకోక తప్పదు కదండి. సమ్మర్లో నేను పూరి చేసి చూపిస్తున్నాను అంటే అది మీకోసమేనండి. మీ ఆదరణ, అభిమానము నాకు కావాలి కదా. నేను అందుకే ప్రతి ఒక్క వీడియో చేసి చూపిస్తున్నాను. 1/2 kg వరకు పూరి పిండిని తీసుకొని ఒక చిటికెడంతా ఉప్పుని వేసేసుకొని కొంచెము వాటర్ని వేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ముద్దగా చేసి పెట్టుకోవాలి. 1 పావు వరకు ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ అంతా పిండికి పట్టించి మూత పెట్టేసుకొని అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఖచ్చితంగా ఇందులోకి చికెన్ అయినా, మటన్ అయినా, పప్పు అయినా, ఆకుకూర అయినా, కూరగాయలైనా, చట్నీ అయినా, బొంబాయి చట్నీ అయినా ఏదైనా తినచ్చండి. పూరి మాత్రం చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న ఆవకాయ పచ్చడి కానీ, టమాటా పచ్చడి కానీ ఏదైనా తినొచ్చండి. పూరిలోకి కాంబినేషన్ మాత్రము చాలా బాగుంటుంది. ఏది వేసుకొని తిన్నా. అరగంట తర్వాత మూత తీసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసేసుకొని పిండిని మాత్రము మంచిగా మెదిగేలా బాగా కలుపుకోవాలి. పిండిని నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎన్ని కావాలనుకుంటే అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. నేను కొంచెం పిండి వరకే చేస్తున్నాను, మరి కొంచెము ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పూరీలు చేసి ఇచ్చేస్తాను. పూరీలన్నింటినీ ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. పొడిపిండి పట్టించకుండానే మనము పూరీలను రెడీ చేసుకోవాలి. అప్పుడే పూరీలు టేస్ట్ వస్తాయి. లేదంటే మనము పొడిపిండిలో డిప్ చేసి పూరి చేస్తే ఆయిల్ అంతా పీలుస్తుంది, టేస్ట్ బాగోదు, పూరి పొంగదు, అంత మాడుగా ఉంటుంది. పూరిని మాత్రము ఇలా రెడీ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. అన్నిటిని ఇలా రెడీ చేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని మంచిగా వేడి చేసుకోవాలి. ఒక్కొక్క పూరిని వేసేసుకుంటూ జాలిగరిటెతోని కొంచెం నొక్కుకుంటా కాలుస్తూ ఉంటే మంచిగా పొంగుతుంది పూరి. చూడండి ఎంత బాగా పొంగిందో. నేను మరొక పూరి కూడా కాల్చి చూపిస్తున్నాను చూడండి. ఇలా వేయగానే అలా మంచిగా పొంగిపోతుంది. ఆయిల్లోకి పైన తేలుతూ ఉంటుంది. చాలా బాగా పొంగుతుంది చూడండి. పూరి ఆయిల్లో వేయగానే పైనకి తేలుతూ పొంగుతూ వచ్చేసింది చూడండి. నేను తర్వాత పూరిని తీసుకొని మళ్ళీ సైడ్స్ని కూడా కాలేలా గరిటెతో నొక్కుకోవాలి. జాలి గరిటెతోని పూరీలు అప్పుడే మంచిగా పొంగుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. లేదంటే పూరీలు కాలకపోతే కడుపు నొప్పి వస్తుంది, అరగదు. పూరీలు మంచిగా కాలేలా మనము సైడ్స్ అంతా మంచిగా కాలవాలి. ఒక ప్లేట్లో వేసి చూపిస్తున్నాను చూడండి. ఒక దాంట్లో టమాటా పప్పు, ఒక దాంట్లో టమాటా చట్నీ వేసాను. నాన్ వెజ్ లేకుండానే పూరీలను, చట్నీ లేకుండానే ఇలా మనము పప్పులతోనైనా కూరగాయలతోనైనా తినొచ్చు. పూరి మాత్రము చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మంచిగా పొంగింది. పూరి మంచిగా రెడీ అయిపోయింది కదా. తింటుంటే చాలా కమ్మగా ఉంది. ఎంతో టేస్ట్గా ఉండే పూరి వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.